సో జనరల్గా హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనకి ఏమైనా వచ్చింది అంటే ఫస్ట్ ప్యానిక్ అయిపోతాం కదా. సో ఇదంతా ప్యానిక్ అవ్వాల్సిన అంత పెద్ద డిసీజా? డెఫినెట్గా వెల్ ప్యానిక్ అవ్వకూడదు, బట్ డెఫినెట్గా యూ షుడ్ టేక్ డ్యూ కేర్ అండ్ కాషన్. ఐ ఆల్వేస్ టెల్, ప్యానిక్ ఎలాంటి సిచ్యువేషన్ కూడా ప్యానిక్ అవ్వకూడదు. మనం కార్ ఎమర్జెన్సీలో కూడా ప్యానిక్ అవ్వకూడదు. ప్యానిక్ అయితే ఇంకా మనం టెన్షన్ ఎక్కువ పెరిగిపోతుంది. సో ప్యానిక్ ఈజ్ ప్రాబ్లీ నాట్ గుడ్. బట్ డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రాబ్లం ఏంటి, నాకు ఒక బొమ్మేసి ఇవి నా బ్లడ్ ఫ్లో ఎలా ఫ్లో అవుతుంది ఎవరైనా డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారా, నాకు సరైన స్కానింగ్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేశారా, మరి తగ్గించుకోకపోతే నాకు ఏం ప్రాబ్లం అవుతుంది. ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చేసే డాక్టర్కి ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందికి బాగు చేశారు, వాళ్ళ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ ఆన్లైన్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా వివరించి చెక్ చేసుకొని కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఏ ప్యానిక్కి అవసరం లేదు. హ్యావింగ్ సెడ్ దట్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వాట్సాప్లో అమెరికా నుంచి, ఇక్కడ ఇండియా కూడా కాదు అమెరికా నుంచి 5 నెలలుగా వారికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేసి తిరుగుతున్నారు. ఆ డాక్టర్ వాళ్ళ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ సడన్గా ఇప్పుడు ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యారు, క్లాట్ హార్ట్కి వెళ్ళిపోయి పెద్ద ఆవిడ. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ టు దెమ్. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈ డెఫినెట్లీ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషనే. బట్ ఎప్పుడు ప్యానిక్ వుడ్ హ్యావ్ బిన్ అవాయిడెడ్ హ్యాడ్ 5 months ago అక్కడ మరి అపాయింట్మెంట్ లేకపోతే వాళ్ళు ఇండియన్సే, మరి ఇండియా వచ్చేస్తుంటే అయిపోయేది. సో సమ్టైమ్స్ ఫారిన్ కంట్రీస్లో అపాయింట్మెంట్స్ చాలా లాంగ్ ఉంటాయి. బట్ యూ షుడ్ నాట్ వెయిట్ ఆన్ దిస్. ప్రాబ్లం ఉన్నాక ఐడెంటిఫై చేసుకున్నాక చేసేసుకుంటే అయిపోతుంది కదా.